ఈ మా ప్రేమ చెందింది ఎప్పుడు నీ వద్ద ఉండవచ్చు. అమ్మా, మంత్రి గారు మిమ్మల్ని చూడటానికి వచ్చారమ్మా. ఎవరు? శివానందం గారా? ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చారు? ఏదో దురుద్దేశమే ఉంటుందమ్మా. జాగ్రత్త, అది ఏదో తెలుసుకుందాం. తీసుకురా. మీరు వెళ్ళిపోండి. దయచేయండి. మహాదేవ మహాదేవ. మహారాజు రాలేదు కదా? ఇంకా మహారాజు గారు నా ఇంటికి ఎందుకు వస్తారు? అంతేలే, రాజుల స్నేహమే అంత. ఇప్పుడు చిత్రలేఖ తప్ప రాజుకు వేరే లోకమే కనపడటం లేదు. కాకపోతే చిన్ననాటి నుంచి అన్యుల ముఖమైన చూడని ప్రియురాల్ని నన్ను నా చేతిలో తోసేస్తాడా? మరేం చేస్తాడు? నువ్వు వట్టి అమాయకురాలివి. రాజులు దినదినైక నూతన వనితా ప్రియులు. ఇప్పుడైనా తెలుసుకోనాలండి. కానీ నేను ఇప్పుడు ఏం చేయగలను? ప్రతీకారం. అందుకు ఒక ఉపాయం కూడా లేకపోలేదు. అది ఏంటో చెప్పండి. చెబితే ప్రతిఫలం. నేనే విశ్వాసం లేనిదానా? నా సర్వస్వం. నేను కూడా మీ ప్రతిఫలం అనుకోండి. మహాదేవ మహాదేవ. అయితే చెప్తా విను. నువ్వు ఉద్రేకం చెందకుండా రాజును ప్రేమిస్తున్నట్టే నటించి రాజముద్రికను సంపాదించాలి. ఆ తర్వాత నువ్వు మహారాణి. మీరు మహారాజు. ఇప్పుడు తెలిసిపోయింది. రాజముద్రిక సంపాదించి నీకు వర్తమానం చేస్తాను. ఛత్రిక. రంజని, నిన్ను విడిచి వెళ్ళడానికి కాళ్ళు ఆడడం లేదు. ఏమిటో అనుకున్న పని జరగనివ్వండి. ఛత్రిక, మంత్రి గారు వెళ్తారట, తీసుకువెళ్ళు. ఇదిగో, ఈ రహస్యం ఎవరికి చెప్పకు. రంజని, రంజని, వస్తాను. ఒక మంచి ఆవును కొనేసామండి. అవునండి, ఇంత బిల్లుతో పాలు ఇచ్చేటండి. ఊళ్ళో అందరికి పాలు అడిగితే పాలు, పెరుగు అడిగితే పెరుగు పంచిపెట్టేవారటండి. వస్తోంది వస్తోంది. రండి కూతురు గారు, రండి 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 గురుగారు, రండి త్వరగా రండి. ఆ చుట్టుపక్కల 1000 గ్రామాల అటంట ఒక్కటి కూడా లేదండి. అంత మంచావా? అవునండి, మా సొంత బుద్ధి ఉపయోగించలేదు. మేము అడగకుండానే ఊరంతా చెప్పుకుంటుంటే విని కొనేచ్చామండి. ఆవేదిగా గణపతి వాళ్ళు తోలుకొస్తున్నారా ఏమిటి? అవునండి, బండి మీద వస్తుందండి. బండి మీద రావడం ఏమిట్రా? మూర్ఖున్నారా? సచ్చిన కొట్టేందుకురా? తీసుకెళ్లి ఊరవతలు పారేయండి. ఉడే గణపతి, ఉడే పురుగు, తీసుకెళ్లి ఊరవతలు పారేయండి రా. శివ మంచి చెప్పరా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. మీకంటే పశువులున్నాయి. ఇంత తెలివి తక్కువ దద్దములు ఏ విషయమైనా తిని చావరాదు. ఇంతకీ ఏ ఊళ్ళో కొన్నారు? ఎద్దిపాలెంలోనండి. అఘోరించారు. దాన్ని తీసుకెళ్లి ఊరవతలు పారేసి స్నానాలు చేసి తగలడండి. నమస్కారం గురుదేవ. సుఖీ బాబు. వేరసేనా? పెద్దిపాలెంలో ఎవరిలో మా శిష్యును మోసగించి చచ్చిన ఆవును అంటగట్టి 10 వరహాలు దోచుకున్నారు. వెంటనే ఆ సొమ్ము రాబట్టి మా శిష్యులకు అందజేయ బాబు. చెత్త ఇప్పుడే పంపిస్తాను. మీరు వెళ్ళి ఆ సొమ్ము రాబట్టి తీసుకురండి. అమ్మా, కళ్యాణం. ఎందుకమ్మా విచారం? విచారం కాక నాకేముంది స్వామి. పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం నాకు కలుగదు కదా. విచారించకమ్మా. వ్రత నియమ పూజా విధానాలతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే
ఆ మహాదేవుడు తప్పక దర్శనమిచ్చి రక్షిస్తాడు. అయితే అలాంటి వ్రతం ఏదైనా నాకు ఉపదేశించండి గురుదేవా. అలాగే తల్లి, గ్రంథావలోకనం చేసి ఉత్తమమైన వ్రతం ఉపదేశిస్తానమ్మా. ఎందుకురా నంది ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతాను రా భృంగి. గురువు గారి చేత ఇన్ని తిట్టు తిన్న తర్వాత నేనెందుకు బ్రతకను? నే బ్రతకను. ఎలా చచ్చిపోతావురా? గురువు గారు చెప్పారుగా, విషం తిని చచ్చిపోతాను. విషం మన ఇంట్లోనే ఉందిరా. అమ్మగారు ఎంత విషం చేస్తుంటే చూశాను. ఉండు తెస్తా. ఒరే కైలాసం, చచ్చిపోతే మనం ఏమవుతావురా? తెలియదుట్రా, యమకింకర్లు వచ్చి స్వర్గానికి తీసుకుపోతారు. స్వర్గంలో ఎవరుంటారా? ఎవరుంటారా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉంటారా? వాళ్ళంతా రా. అయితే చచ్చిపోరానండి. ఇదిగా విషం తెచ్చాను, తిని చచ్చిపో. రే కైలాసం, నిన్నొకప్పుడు కొట్టాను రా. పని ఒకప్పుడు నిన్ను తిట్టాను రా. అవునరా, నన్ను క్షమించండి రా. లేకుంటే నేను స్వర్గానికి పోలేను రా. నిర్విచారంగా స్వర్గానికి పోగు. పోతా పోతా. భృంగి, మణి, భృంగి, మణిగాడంటే నాకెంతో ప్రేమ. వాడు అమాయకుడు, ఏమీ తెలియదు. వాడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అలాగే, నేను చూసుకుంటాను రా. నంది కొంచెం ఆగరా. ప్రత్యేక ముసలాయన చచ్చిపోయినప్పుడు తులసి తీర్థం నోట్లో పోచారు రా. తులసి తీర్థం కాదురా, బిల్లు తీర్థం. త్వరగా వెళ్ళి బిల్లుతో తీసుకురా, లేకపోతే ఇంత విషయం గొంతు దిగద్దు. వెళ్ళు వెళ్ళు, త్వరగా పట్టారా. ఇక నువ్వు చచ్చిపోరా. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను రోజు నంది. మళ్ళీ విడివిడిగా తావడం ఎందుకురా? అందరూ కలిసి ఒకేసారి చస్తే పెళ్ళలే ఉంటుందట.